సంగారెడ్డి పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను స్థానిక ఐబీ నుండి జిల్లా కోర్టు వరకు ఘనంగా నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో ముఖ్య అతిథిగా బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చావల్, ఎంపీ రఘునందన్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు ద్వారకారవి, కౌన్సిలర్లు రమేష్, వాసు, బీజేపీ నాయకులు మాణిక్ రావు, నరేన్ దేశ్పాండే, పవన్ ముదిరాజ్, రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ర్యాలీ పెట్టిరు అనుకోండి, చాలా మంది వస్తారు. కానీ జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు. పోలీసు వాళ్ళు ఎగిరేస్తారు కదా, ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్ లో ఎగిరేస్తాడు కదా, ఎర్రకోట మీద దేశ ప్రధానమంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి రీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకు ముందు ఉండేది. కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్రం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు, అమరులయ్యేటువంటి అవకాశం రాలేదు. మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు. ఎగిరేద్దామా వద్దా? నేను ఎగిరేయడంతో పాటు నా వంతుకి ఇంకొక 10 ఇండ్ల మీద జాతీయ జెండాను ఎగిరేస్తాననేటోళ్ళు చేతులు ఎత్తు, 20 ఎగిరేసేటోళ్ళు 2 చేతులు ఎత్తు, 10 ఎగిరేపించేటోళ్ళు 1 చేతి ఎత్తు. మా జనరల్ సెక్రటరీ మాణిక్యం గారు, బొల్లారం అధ్యక్షులు కౌన్సిలర్ వాసు గారు ఇట్లా కొంతమంది 2 జెండాలు ఎత్తు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో బాధ అనిపిస్తుంది, జాతీయ జెండా ఎగిరేయని వాళ్ళు కూడా కొంతమంది దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశం స్వతంత్రం కావాలి, ఈ దేశంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, ఈ దేశంలో వాళ్ళు ఎంపీలుగా గెలవాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించరు. ఆఖరికి దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండాను కూడా ఎగిరేనటువంటి ఇంకొంతమంది దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం అనేది మనందరి దురదృష్టం. అట్లాంటి వాళ్ళందరినీ మేల్కొల్పాలని, మీరు మీ ఇంటి మీద ఎగిరేయడంతో పాటు మీ గల్లీలో జెండా ఎవరు ఎగరేస్తలేరు అనే విషయంలో మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మనం ఈ ర్యాలీ ప్రారంభించినప్పుడు స్వామి వివేకానంద గారి విగ్రహానికి దండేసి ర్యాలీ ప్రారంభించినాం. ఏం చెప్తారు స్వామి వివేకానంద గారు? నాకు మహేందర్ అసంటోళ్ళు, ప్రవీణ్ అసంటోళ్ళు, నరేన్ అసంటోళ్ళు, లేకపోతే కౌన్సిలర్ వాసు అసంటోళ్ళు, మా బొల్లారం అధ్యక్షుడు అసంటోళ్ళు, ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా అన్నాడు. లేరా సంగారెడ్డిలో 10 మంది? కొండాపూర్లో లేరా? మారాలన్నా వద్దా? దేశం ప్రతి ఇంటి మీద జెండా ఎగిరాలన్నా వద్దా? దేశం స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది అమరుల త్యాగాలని గుర్తు తెచ్చుకొని జాతీయ జెండాను ఎగిరేయమని ప్రజలందరినీ ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశ పౌరులు ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసినాం. స్వతంత్రం వచ్చినాక 76-77 ఏళ్ల నుంచి మనకు ఫ్రీడమ్ ఎక్కువైపోయి జాతీయ జెండా ఎగిరేయమంటే అది మన డ్యూటీ కాదనేటువంటి పరిస్థితి వచ్చింది.
మనకు చదువు చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అట్లే తయారైనాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందుకనే మార్చాలనేటువంటి ఒక ఆలోచనని భారత ప్రభుత్వం చేస్తా ఉంది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారే కాదు, ప్రతి భారత పౌరుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరాన్ని 7.5 దశాబ్దాల తర్వాత ఇంకా మనం ఇంటికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. చేయాలి, చైతన్యవంతం చేయాలి. ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి, ఈ దేశం సంఘటితంగా ఉండాలి, ఈ దేశం ఒక్కటిగా ఉండాలంటే అది కేవలం నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా చెప్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయ జెండాని పట్టుకొని మనం ఈ యొక్క ర్యాలీలో ఘనంగా నిర్వహించుకొని అందరికీ దేశభక్తి భావాలను నింపాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసంగా అందరం కూడా ఈ యొక్క ర్యాలీలలో పాల్గొనాలని ఒక సూచన ఇవ్వడానికి మనం ఈరోజు ఈ యొక్క ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. కావున యువమోర్చా నాయకులు ఇక్కడ పాల్గొనడం అనేది అందరూ కూడా ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా యువమోర్చా కార్యకర్తలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 11వ తేదీ మనం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం అన్ని సెంటర్లలో మనము ప్రచారం చేస్తూ ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం भाग्य प्राप्त हुआ है। हम सब जानते हैं कि आने वाली 15 तारीख स्वतंत्रता दिवस है और पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी के आह्वान पर, नरेंद्र मोदी जी के आह्वान पर पूरा देश हर घर तिरंगा अभियान मना रहा है। प्रत्येक घर पे जो हमारा राष्ट्रीय ध्वज है, हमारा गौरव है, हमारा जो एक प्रतीक है, जो हमारी आन बान शान है तिरंगा, वो हर घर पे लहराए, ये माननीय प्रधानमंत्री जी का आह्वान है। और हम पिछले कई सालों से देख रहे हैं कि प्रत्येक घर पर एक त्योहार के तरीके से, एक क्योंकि स्वतंत्रता के लिए बहुत बलिदान, बहुत परिश्रम करना पड़ा, बहुत लोगों ने त्याग, तपस्या और बलिदान दिया, तब जाके यहाँ पर स्वतंत्रता प्राप्त हम लोगों ने की थी। और माननीय प्रधानमंत्री जी लगातार किस प्रकार से देश का गौरव, तिरंगे का सम्मान आगे बढ़े, पूरे विश्व के अंदर आज भारत मजबूत शक्ति रूप में आगे बढ़ रही है। तो इसलिए तिरंगा भी देश के अंदर हर घर पे लहराए, पूरे विश्व के अंदर हमारा तिरंगा सबसे ऊपर हो, ये माननीय प्रधानमंत्री और देश के सभी नागरिक लगातार लगे हुए हैं। इसलिए हर साल की भांति इस बार भी भारतीय जनता पार्टी पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी का आह्वान पर पूरे देश की जनता भी प्रत्येक घर के ऊपर तिरंगा अभियान चला रही है। तो मेरा आप सबसे भी आग्रह है कि आने वाली जो 15 तारीख है, उससे पूर्व में आज युवा मोर्चा हमारे राष्ट्रीय अध्यक्ष तेजस्वी सूर्या जी के नेतृत्व में पूरे देश भर के अंदर बाइक रैली का आयोजन 11, 12, 13 तारीख को कर रहा है। और स्वच्छता अभियान भी हम लोग कर रहे हैं। जो जिन्होंने अपने देश की आज़ादी के लिए जो बलिदान दिया, शहीदों के स्मारक है, उनकी स्वच्छता का कार्यक्रम हो, ऐसे बहुत से कार्यक्रम, और हर घर पे तिरंगा राष्ट्रीय ध्वज लहराई हम सबकी जिम्मेवारी बनती है। तो मेरा आप జెండా గౌరవం పెంచుకోవాలి, జాతీయ భావాలు పెంచాలి, ఇక్కడ ధర్మం న్యాయం కాపాడే విధంగా ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి మీద ఒక మన జాతీయ జెండా ఎగరవేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 12, 11, 12, 13, 14 వరకు కూడా ఈ రోజు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ రేపటి నుంచి మండలాల వారీగా, అదేవిధంగా గ్రామాల వారీగా ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరవేయాలి. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మన జాతీయ జెండా మీద మన గౌరవం మనకు ఏ విధంగా ఉంది అని చూపించుకునే కార్యక్రమం కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిందని ఎవరు కూడా భావించకుండా గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఇంటి మీద కూడా మేము భారతీయ జనతా పార్టీ కాదు, మేము భారతీయ దేశంలో ఉన్నటువంటి జాతీయ జెండాని గౌరవిస్తున్నామనే విధంగా ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా ఈ జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.